చేయాలి. 10 ఏళ్లుగా వాళ్ళు పాలించిండ్రు, గాయపరిచిండ్రు, నాశనం చేసిండ్రు. అయిపోయిన మనం ఎట్లా ఇప్పుడు రాబోయే తరం ఎలా బతకాలి, తరం ఎట్లా ముందు పోవాలి, లెక్కలు చాలా మంది చెప్పిండ్రు అందరూ. ఆ లెక్కల ప్రకారం మనం ఎటుపోతున్నాం. ఉన్న రాష్ట్రం అన్నారు, ఉన్న రాష్ట్రానికి తిండి లేకుండా అయిపోతున్నాయి. పేదలు ఎక్కువైపోయినారు. పేదలు డబ్బంతా ఎటుపోతున్నది. ఆ కాలం ఏమంటారు, తెలంగాణ రాష్ట్రం అనేటిది సంపన్నమైన రాష్ట్రం, ప్రజలు బీదవాళ్ళు అంటుంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు లెక్కలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతము సుసంపన్నమైన ప్రాంతం, ధనికమైన ప్రాంతం, ప్రజలు పేదవాళ్ళు, సంపద మొత్తం వాళ్ళు కొట్టుకుపోతున్నారు. అలా జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఏం కొడుతున్నాం, ఉద్యమం ఏం కొడుతుందంటే, పేదరికం నా ఆత్మ బంధువు, నిరుద్యోగం నా కన్నీటి, నిస్ఫురణ సహనం, నిరాశన స్వప్నం. నాకేముంది రాష్ట్రంలో విలువ అంటే, ఏనాడు దేహాన్ని కలిసి శిలువ. మన ఉద్యమం శిలువ వేసిండ్రు. మనం శిలువలో ఉన్నాం, విగ్రహాలు లాగా నిలబడ్డాము. శిలువ వేసేసిండ్రు వాళ్ళు. రాజభోగాలు వాళ్ళు ఏదుతున్నారు, ఉద్యమకారులకు శిలువ వేసిండ్రు. రాజభోగాలు వాళ్ళు ఏదుతున్నారు. ఉద్యమకారు తిరగబడితే ఉంటారు ఆ రాజభోగాలు. ఆ రోజు అవసరం ఉండే కాబట్టి మనకు సంజాయించుండ్రు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు ఇచ్చేస్తామన్నారు. అన్ని చేసి ఇవాళ మోసం చేస్తున్నారు. మన దేశం చరిత్ర ఏమున్నది, ప్రాణ్ జాయ్ వచన్ నా జాయ్, ప్రాణం పర్వాలేదు, మాట దాటొద్దు, జవ దాటి దాటొద్దు. కానీ అటువంటి విషయంలో ఈ రోజు వాళ్ళు ఎట్టుపోతున్నారు. మాట ఇచ్చిండ్రు, మీకు గిదిస్తాము, ఏది ఏమంటున్నారు. ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. జరుగుతుందా? రాముడు వాళ్ళ తండ్రి కైకేయి మాటకు ప్రాణం అడవిలో వెళ్ళిపోయాడు మాట కొరకు. మన ఈరోజు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇచ్చి మనం లోపరుచుకొని మనం వాడుకొని ఈరోజు అందరూ మౌనం వహిస్తున్నారు. ఎంతవరకు సహజం అంటే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మనం ఈరోజు మనం భూమిలో ఉన్న భూమి లోపల వాళ్ళు భవంతులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఏమో సరే మేము ఇట్లా తిరగబడితే మళ్ళబడితే మేము బేస్మెంట్ లో ఉంటాం బిల్డింగ్ కూలిపోతుంది. కాబట్టి మీకు వచ్చిన శాతం ఎంత, 1.7% మాత్రమే ఓట్లు వచ్చినాయి మీకు ఎక్కువ. అది కూడా మా వలన, అది కూడా మా కృషి వలన అందరం ఏకం. కాబట్టి ఈ రోజు మేము తిరగబడితే మీకేం గతి ఉండదు, పుట్టగదులు. మా దొంగ మర్ర రాజ్యానికి వస్తాడు. మా బాధ్యులు కేసీఆర్ మళ్ళీ రావద్దు. కేసీఆర్ మహా దుర్మార్గుడు, కేసీఆర్ నాశనం చేసిండు, వాడు మళ్ళీ రావద్దు. కాబట్టి వీళ్ళు మంచిగా ఉండాలి. ఒకవేళ వీరు మోసం చేస్తే మనము ఎటు పోవాలి. ఇప్పుడు ఆలోచన ప్రజలు మారిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు మోసం చేయబోతున్నారు ప్రజలకు. ఏమని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేస్తే రేషన్ కార్డులు కట్ చేస్తారంట. ఇప్పుడు గరీబ్ వాళ్ళు తిరగబడతారు. తర్వాత పెన్షన్లు కట్ చేస్తారంట. ఏమైతుంది, వాళ్ళు తిరగబడతారు. కాబట్టి రాజ్యం మేల్కొని పోవాలి వీళ్ళు. కాబట్టి ఫస్ట్ అయితే ఉద్యమకారులకు న్యాయం చేస్తేనే బాగుంటుంది. ఖుదా హాఫీజ్, జై తెలంగాణ.